అరుణపురంలో వీరమల్లు అనే దొంగ ఉండేవాడు. వాడు ఇళ్లకు కన్నాలు వేసి దారి కాచి ప్రజలను దోచుకుని జీవనం సాగించేవాడు. ఒకరోజు రాత్రి వీరమల్లు ఒక ఇంటికి కన్నం వేయబోతుండగా వాడికి లోపల మనుషులు మేలుకొని ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు కిటికీలో నుంచి వినిపించింది. సంభాషణ జాగ్రత్తగా విన్నాడు. ఒక యువకుడు తన తల్లితో, అమ్మా, నేను రేపు తెల్లవారుతూనే పొరుగురు వెళ్ళాలి. అందుకని నాకు నా పాలు అన్నము, మట్టిపాలు అన్నము మూటలు కట్టి ఇవ్వు అన్నాడు. తల్లి సరేలే నాయనా అన్నది. తర్వాత తల్లి కొడుకులు ఇద్దరూ నిద్రపోయారు. ఈ సంభాషణ విన్న వీరమల్లు తాను వచ్చిన పని కూడా మరిచిపోయాడు. వాడికి కొడుకు అన్న మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు. వాటి అర్థం ఏమిటో తెలుసుకోవాలని పట్టుదల పెరిగింది. దొంగతనం ఆపేసి ఇంటి చాటున మాటు వేశాడు. తెల్లవారుజామునే ఇంటిలో ఉండే తల్లి కొడుకులు నిద్రలేచారు. కొడుకు ప్రయాణానికి సిద్ధమవుతుంటే తల్లి వాడికి 2 మూటలు కట్టి ఇచ్చింది. తల్లి ఇచ్చిన 2 మూటలు తీసుకొని కొడుకు ఇంటి నుంచి బయలుదేరాడు. అతనికి కొంచెం వెనకగా వీరమల్లు కూడా బయలుదేరాడు. మధ్యాహ్నం అయింది. యువకుడు ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. వీరమల్లు కూడా అదే నీడన యువకుడికి కొంత దూరంలో కూర్చున్నాడు. యువకుడు వీరమల్లు కేసు చూసి తన తల్లి కట్టి ఇచ్చిన మూటలు 2 విప్పి ఒకటి తన ముందు ఉంచుకొని రెండోది వీరమల్లు ముందు పెట్టాడు. ఆ యువకుడు ప్రవర్తన వీరమల్లుకు ఆశ్చర్యం కలిగింది. ఈ యువకుడు తనను ఎరగడు, తను ఆ యువకుడిని ఎరగడు. అయినా ఆ యువకుడు తాను అడగకుండానే తనకు ఆహారం పెట్టాడు. ఎరిగి ఉన్న వాళ్లకు కూడా జన్మలో ఎన్నడూ ఇలాంటి ఎలాంటి ఉపకారము చేయని వీరమల్లుకు యువకుడి ప్రవర్తన ఎంతో వింతగా తోచింది. తన అనుమానం తీర్చుకునేందుకు ఇదే మంచి సమయం అనుకుని వీరమల్లు, అయ్యా, నాకొక సందేహం. ఆ సందేహాన్ని తీర్చినట్టయితే మీరిచ్చిన ఆహారం పుచ్చుకుంటాను అన్నాడు యువకుడితో. అడుగు అన్నాడు యువకుడు. నా వృత్తి దొంగతనాలు చేయటం. నేను నిన్న రాత్రి మీ ఇంటికి కన్నం వేయటానికి వచ్చినప్పుడు నీవు మీ అమ్మతో అన్న మాటలు విన్నాను. వాటికి అర్థమేమిటో తెలియలేదు. అది తెలుసుకుందామనే నీ వెంట నేను వచ్చాను అన్నాడు వీరమల్లు. యువకుడు నవ్వి, చూడు, నేను తినే అన్నం మట్టిపాలు అన్నం, నీకిచ్చింది నా పాలు అన్నం అన్నాడు. ఆ మాటలు అస్సలు అర్థం కాలేదు. నువ్వు తిన్నది నీ పాలు అవుతుంది కానీ నేను తినేది నీ పాలు ఎలా అవుతుంది అని అన్నాడు వీరమల్లు. నేను తిన్నది ఒక పూట కూడా ఉండదు, అది జీర్ణమై మట్టిపాలైపోతుంది. కానీ నేను నీకు పెట్టినది పుణ్యం రూపంలో నాకు శాశ్వతంగా దక్కుతుంది. నువ్వు దొంగతనాలు చేసి సంపాదించింది అనుభవిస్తున్నావు, అది ఖర్చు అయిపోతున్నది. కానీ నువ్వు ఇతరులకు చేసింది ఏమిటి అన్నాడు యువకుడు. ఈ మాటతో దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి. చాలా మారిపోతున్నాను నేను. ఇక నుంచి నేను దొంగతనాలు చేయను. నా వృత్తిని నేను మానేసి కష్టపడి పనిచేసి ఇతరులకు సహాయం చేసి జీవించటం నేర్చుకుంటాను. నువ్వు నాకు ఇలా చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ రోజు నుంచి నేను మారిన దొంగను అని అనుకున్నాడు. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.